ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. అబ్బా, మళ్ళీ జైల్లో ఉన్న ఖైదీతోనే పోటీనా అని వాపోతున్నారు. ఆ వాపోయే వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఆయనేనండి, జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రాంతీయ పార్టీ అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క తనయుడు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి యొక్క మనవడు అయినటువంటి ఉమర్ అబ్దుల్లా. ఈయన 4 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆయనకి ప్రత్యర్థి అయినటువంటి షేక్ రషీద్ చేతిలో, ఒక ఇండిపెండెంట్ చేతిలో ఆయన ఓడిపోయారు. 2,04,000 ఓట్ల తేడాతోటి ఆయన ఓడిపోయారు. ఈ రషీద్ అన్న వ్యక్తి ఆగస్టు 2019 నుండి తిహార్ జైల్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, అభియోగం కింద ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ఆయన బారాముల్లా నియోజకవర్గంలో జైలు నుండే నామినేషన్ వేసి ఈ యొక్క ఉమర్ అబ్దుల్లా మీద గెలిచారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణల ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లోని లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. దీనికి నిరసనగా ఇంకేముంది, ముఖ్యమంత్రికి అధికారాలు అన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు కదా అన్నటువంటి బాధతోనే కొంత నిరసన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ మధ్య గత 24 రోజుల క్రితము కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎన్నికలు జరుగుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన జరిగిన తర్వాత కూడా ఆయన నేను కంటెస్ట్ చేయను అని చెప్పడం జరిగింది. తర్వాత యూటర్న్ తీసుకొని మరలా ఆయన జమ్మూ అండ్ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి ఆయన దిగుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఒక సయోధ్యకు వచ్చిన ఆ యొక్క సయోధ్యలో భాగంగా ఈయన మళ్ళీ ఇక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుండి కంటెస్ట్ చేస్తున్నారంటే వారి యొక్క స్వస్థలము ఇక 1977 నుండి వారి తాత, వారి నాన్నగారు ఆయన కంటెస్ట్ చేస్తూ గెలుస్తున్న నియోజకవర్గమైనటువంటి గందర్బల్ నియోజకవర్గం నుండి ఆయన నామినేషన్స్ వేయటం జరిగింది. ఒక చోట వేస్తే గెలవలేమో అన్న భయంతో బీర్వా నియోజకవర్గం నుండి కూడా ఆయన కంటెస్ట్ చేస్తారని అనుకున్నారు. అలాగే ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా కాశ్మీరీ జైల్లో ఉన్నటువంటి ఖైదీ అయినటువంటి సర్జన్ అహ్మద్ వాగే అన్న ఆయన కూడా నామినేషన్స్ ఫైల్ చేశారు. దీనికి ఆయన కోపం వచ్చింది. ఎవరికి? ఉమర్ అబ్దుల్లా గారికి. నా మీద ఢిల్లీలోని పెద్ద వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు, అందుకే నా మీదకి ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి వ్యక్తులని నా మీదకి ప్రత్యర్థిగా పెడుతున్నారని చెప్పడమే కాకుండాను, నేను బీరువాలో నామినేషన్ వేస్తానని అనుకున్నట్టున్నారు. నేను బీరువాలో వేయటం లేదు, నేను ఇంకా స్మార్ట్ ఫెలో అని నేను బొడిగాం నియోజకవర్గంలో నేను నామినేషన్ ఫైల్ చేశాను అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఆయన గండర్బాల్ నుండి, బొడిగాం నుండి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఒక నియోజకవర్గం నుండి ఆయన ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీని మళ్ళా ఎదుర్కొనవలసి వస్తున్నారు అన్నమాట. ఈ మధ్యన ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇండిపెండెన్స్ అభ్యర్థులు, ఆ ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ ద్వారా వారి సహాయంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో అధికారంలోకి వద్దామని అనుకుంటున్నది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏమో ఆయన మాట నిజమవుతుందేమో, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.